కేదార్ దాత్రి బాల్కనీలో నిలబడి జరిగిన సంఘటనలన్నీ గుర్తు చేసుకుని కోపంతో రగిలిపోతూ ఉంటారు. దాత్రి, మనం లేనప్పుడు ఆ అవినాష్ వాళ్ళు, ఆ చెత్త వెధవలు ఇక్కడికి వచ్చి అక్కతో శ్రీవల్లితో ఛీ అని తలుచుకుంటూ ఉంటేనే చాలా రక్తం అంతా మరిగిపోతుంది దాత్రి. ఇప్పుడే వెళ్ళి ఇవన్నీ షూట్ చేసి చంపేయాలనిపిస్తుంది అని కేదార్ చాలా కోపం చూపిస్తూ ఉంటాడు. ఆడపిల్ల మీద చెయ్యి వేస్తే ఏమవుతుందో ఆ వెధవలకి తెలియాలి దాత్రి అని కేదార్ ఉగ్రరూపంతో మాట్లాడుతూ ఉంటాడు. ఉండు కేదార్, వాడికి ఇప్పుడే బుద్ధి చెప్తాను అని దాత్రి స్పీకర్ ఆన్ చేసి ఫోన్ చేస్తుంది. నేను చెప్పాను కదా జేడి, నేనేంటో నీకు చూపిస్తానని, నేను అందుకే అలా చేశాను అని అవినాష్ విర్రవీగుతూ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. రేయ్, నేను లేనప్పుడు వచ్చి ఇదంతా చేసావురా, కానీ నువ్వు ఉన్నప్పుడే వస్తాన్రా, నేనేంటి నీకు చూపిస్తాను, పోలీసోడి ఫ్యామిలీ జోలికి వస్తే ఏమవుతుందో నీకు చూపిస్తాన్రా అని జేడి ఉగ్రరూపంతో ఫోన్లో అవినాష్కి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇది ఇప్పుడు నా పర్సనల్ అవినాష్, సీ యూ సూన్ అంటూ దాత్రి ఫోన్ పెట్టేస్తుంది. రావే చూసుకుందాం అని అవినాష్ కూడా రెచ్చిపోతూ మాట్లాడుతూ ఉంటాడు.